జై బోలో గణేష్ మహారాజ్కి జై. మనం ఇప్పుడు శివాజీనగర్ సెంటర్ దగ్గర ఉన్న మహారాణా ప్రతాప్ విగ్రహం దగ్గర ఉన్న గణపతి దగ్గర ఉన్నామండి. ఈరోజు 9 రోజుల తర్వాత ఈరోజు చివరి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తులు ఎంత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో ఉన్నామండి. మహారాణా ప్రతాప్ విగ్రహం దగ్గర ఉన్న మహారాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంటుంది. చూస్తున్నారు కదా, మనకి మంటపం ముఖద్వారం కూడా మహారాణా ప్రతాప్ గారి ముఖ చిత్రంతో చాలా అందంగా, చాలా చక్కగా ఒక కోట గోడ వలె నిర్మించడం జరిగింది. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి అందమైన గణపతిని, యూనిక్ గణపతిని అయితే నెలకొల్పడం జరుగుతుంది. అలాగే విశేష పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. చూడండి, ఈరోజు కూడా 9 రోజుల తర్వాత కూడా పూజ ఎంత ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. స్వామివారికి అయితే మహాబలి పూజ జరిగింది. చూస్తున్నారు, ఇప్పుడే మన వినాయకుడికి మహాబలి పూజ జరిగింది. తదనంతరం స్వామివారి శోభయాత్ర ప్రారంభం అవుతుంది. రాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిమజ్జనం ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి కమిటీ మెంబర్స్ మనకి చెప్పడం జరిగింది. మరి క్షణాల్లో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన మహాప్రసాదం లడ్డు అయితే వేలంపాట వేయడం జరుగుతుందని చెప్పి మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులు మనకి తెలియజేయడం జరిగింది. వినాయకుని నిమజ్జనం కోసం వీళ్ళు దగ్గర ఉన్న వల్లభరావు కుంటకి, వల్లభరావు చెరువుకి 232 క్రమ సంఖ్యనైతే ఈ గణపతికి కేటాయించడం జరిగింది. స్వామివారిని కూడా చాలా అందంగా అలంకరించారు. లోపల మంటపం కూడా చాలా అందంగా అలంకరించారండి. నిమజ్జనం కాబట్టి ఈరోజు లోపల అలంకరించిన విద్యుత్ దీపాలు అలంకరణ అయితే కొంచెం తొలగించడం జరిగింది.